Hello students, welcome to the online class, and in this lecture I will give the next topic, the thyroid gland. So thyroid gland physiology and mode of action చూపించే కన్నా ముందు thyroid gland అనేది endocrine gland, as I've already said, and it is situated at the root of the neck అన్నమాట. నెక్కి చాలా కింద భాగాన ఉంటుందన్నమాట, ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద ట్రేకియా ఫుడ్ పైప్ ఉంటుంది కదమ్మా, విన్ పైప్ అటుపక్క ఇటుపక్క ఉంటున్నట్టుగా రూఫ్ ఆఫ్ ద నెక్ ఉంటుందన్నమాట అది. సో ఇట్ వెయిస్ అబౌట్ 20 to 40 grams in an adult, but physiologically it is larger in females than in males. యూజువల్గా ఫీమేల్స్లో దాని సైజు కొంచెం ఎక్కువ ఉంటుంది మేల్స్తో పోల్చుకుంటే, అండ్ ఇట్ వెయిస్ అబౌట్ 20 to 40 grams. సాధారణంగా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫీటస్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో థైరాయిడ్ గ్లాండ్కి వచ్చే డిజార్డర్స్ యూజువల్గా కామన్ ఇన్ ఫీమేల్స్ దాన్ ఇన్ మేల్స్. సో ఫీమేల్స్లో ఎక్కువగా దాని యొక్క డిజార్డర్స్ కనిపిస్తూ ఉంటాయి దెన్ ఫీమేల్స్. సో ఒక థైరాయిడ్ గ్లాండ్ అనేది ఈదర్ సైడ్ ఆఫ్ ద ట్రేకియా ఉంటుంది అంటున్నాను కదా. సో దిస్ ఈజ్ ద ట్రేకియా అండ్ ఇట్ ఈస్ ద లారింగ్స్. సో మీకు ఇక్కడ మొత్తం ఈ గ్లాండ్ అంతా ఇట్లా మొత్తం ఆక్యుపై అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ట్రేకియా అంతా ఆక్యుపై అయినట్టుగా ఉంటుంది. సో అందుకే దీనికి రైట్ లోబ్ ఆఫ్ ద థైరాయిడ్, ది లెఫ్ట్ లోబ్ ఆఫ్ థైరాయిడ్ అని పిలుస్తారు అనమాట. సో చూడటానికి థైరాయిడ్ గ్లాండ్ ఇలా ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్లో చిన్న చిన్న సెల్స్ ఉంటాయి, వాటిని ఫాలిక్యులర్ సెల్స్ అని అంటారు. సో ఇవి ఫాలిక్యులర్ సెల్స్. ఈ మధ్యలో బ్లూ కలర్ సెల్స్ ఉన్నాయి కదమ్మా, వాటిని పారాఫాలిక్యులర్ సెల్స్ అంటారు. వాటి యొక్క రోల్ పారాథార్మోన్ చెప్పినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి యూ రిమెంబర్ దట్ థైరాయిడ్ గ్లాండ్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద ట్రేకియా అండ్ ద సెల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ నోన్ యాజ్ ఫాలిక్యులర్ సెల్స్. ఈ ఫాలిక్యులర్ సెల్స్ లోపల ఒక ఎల్లో కంటెంట్ ఉంటుందమ్మా, దాన్ని థైరోగ్లోబులిన్ అని అంటారు. సో లెట్ us switch on with the hormones of the thyroid gland. Thyroid gland secretes 3 important hormones. One is T4, which is also called as tetraiodothyronin. ఈ T4కే మరో పేరు థైరాక్సిన్ అని ఉంటుందమ్మా. థైరాక్సిన్ అంటే ఇదే ప్రైమరీ హార్మోన్ అనమాట, థైరాక్సిన్. సో ద నెక్స్ట్ హార్మోన్ ఈజ్ నోన్ యాజ్ T3. ద థర్డ్ హార్మోన్ ఈజ్ నోన్ యాజ్ calcitonin. సో T4, T3 and calcitonin are the 3 important hormones that are released by the thyroid gland. అయితే మేజర్ పార్ట్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ నుంచి సెక్రెట్ అయ్యే థైరాక్సిన్ అనుకుంటాం. అది 95 to 98% సెక్రేషన్ చూపిస్తూ ఉంటుంది. whereas T3 సెక్రెట్స్ వెరీ మినిమల్ వాల్యూ అనమాట, అంటే 2 to 3% సెక్రెట్ అవుతూ ఉంటుంది బాడీలో పర్ డే. సో calcitonin ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బ్లడ్ కాల్షియం లెవెల్. calcitonin యొక్క రోల్ బ్లడ్ కాల్షియం లెవెల్స్ చెప్పినప్పుడు చెప్తాను, పారత్ హార్మోన్ చెప్పినప్పుడు అందులో ఇంకా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ హార్మోన్ థైరాక్సిన్ విషయం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ అండ్ మోడ్ ఆఫ్ యాక్షన్స్ చూసుకుంటే, ఇండివిజువల్గా థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్స్ కనుక చూసుకుంటే, ముందు పర్ డే థైరాక్సిన్ ఎంత రిలీజ్ అవుతుంది అనేది చూసుకుంటే, థైరాక్సిన్ అనే T4 ఒక్కటే పర్ డే ప్రతి ఒక్క వ్యక్తిలో 24 hours-కి 90 μg రిలీజ్ అవుతుంది. 80 to 90 μg రిలీజ్ అవ్వాలి కూడా. సో రిలీజ్ అవ్వకపోతే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఎక్కువగా కనుక రిలీజ్ అవుతుంది అంటే 90 కన్నా ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటారు. ఆ సిచ్యువేషన్స్ ఏంటో డిజార్డర్స్లో చెప్పినప్పుడు చెప్తాను. సో అదే ట్రైఐడోథైరోనిన్ దట్ ఈస్ T3 అనేది 5 μg పర్ డే సీక్రెట్ అవుతూ ఉంటుంది. అదే చెప్పాను కదా నేను ఇప్పుడు ముందు స్లైడ్లో. సో 95% ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ వర్క్స్ ఆన్ T4, whereas 2 to 3% works on T3. ఎందుకు? T3 is secreting very minimal quantity in the body. So major part of the thyroid gland secretes only T4. సో థైరాయిడ్ హార్మోన్కి 2 మేజర్ ఎఫెక్ట్స్ ఉంటుందన్నమాట. ఒకటి ఏంటి అంటే మన ఓవరాల్ మెటబాలిక్ రేట్, బాడీ ఇదంతా మేనేజ్ చేసేవాళ్ళు ఎవరు మన బాడీలో అంటే థైరాయిడ్ గ్లాండ్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ దట్ ద థైరాయిడ్ గ్లాండ్ క్యాన్ డూ టు ద అడల్ట్హుడ్ రీచ్ అవ్వకముందు చిన్నపిల్లల్లో ఉంటుంది కదా, చిల్డ్రన్లో ఓవరాల్ గ్రోత్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో థైరాక్సిన్ అనేది 2 ఇంపార్టెంట్ రోల్స్ చూపిస్తుందండి మేజర్గా చూపించుకుంటే. ఒకటి ఓవరాల్గా అడల్ట్లో మెటబాలిక్ చేంజెస్ కానీ మెటబాలిక్ రేట్ కానీ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. రెండోది చిల్డ్రన్లో దాని ఓవరాల్ గ్రోత్, అంటే గ్రోత్ హార్మోన్ ఉంది కదా అని అనొచ్చు మీరు. గ్రోత్ హార్మోన్తో పాటు
నార్మల్ ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ ఆర్గన్స్ అలా జరిగిపోవాలి అంటే బికాస్ ఆఫ్ ద థైరాక్సిన్ రిలీజ్ అనమాట. సో ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ అండ్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు చూద్దాము. సో థైరాయిడ్ హార్మోన్ హ్యాస్ 2 important major effects on the body, as I've already said just now, to increase the overall metabolic rate of the body, to stimulate the growth in the children. So if you see its effect on various మెటబాలిజమ్స్, అంటే మెటబాలిజం అంటున్నాను కదా, మెటబాలిజమ్స్ అంటే ఏంటి మనకి మేజర్గా మాట్లాడుకుంటే ప్రోటీన్ మెటబాలిజం ఒకటి, రెండోది కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఒకటి, మూడోది ఫ్యాట్ మెటబాలిజం ఒకటి. థైరాయిడ్ హార్మోన్ ఇంక్రీజెస్ ద సెన్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద సెల్స్ అండ్ by increasing the translation of RNA in the cells. సో ప్రోటీన్ మన బాడీలో సెన్సైజ్ అవ్వాలంటే ఏం జరగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ రెప్లికేట్ అవ్వాలి. డిఎన్ఏ రెప్లికేట్ అయిన తర్వాత డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ సెన్సైజ్ అవుతుంది, దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అక్కడి నుంచి ప్రోటీన్ సెన్సైజ్ అవ్వాలి. సో ఇదంతా జరుగుతుందంటే సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ, మనకి దానికి సంబంధించిన ఎంజైమ్ మిషనరీ కరెక్ట్గా పనిచేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ప్రమోటెడ్ బై ద థైరాక్సిన్ దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ అవర్ బాడీ పర్ డే. సో ఓవరాల్గా మన ప్రోటీన్ మెటబాలిజం బాగుండాలి అంటే, సో ట్రాన్స్లేషన్ ఆర్ఎన్ఏ నుంచి సింథసైజ్ అవ్వాలి అంటే, ప్రోటీన్ ఆర్ఎన్ఏ నుంచి సింథసైజ్ అవ్వాలి అంటే దట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్లేషన్. అంటే థైరాయిడ్ హార్మోన్ ప్రమోట్స్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ RNA to the protein అనమాట. So let us see the next important function on metabolism of carbohydrates. Thyroxine stimulates all the process involved in the metabolism of carbohydrates, అంటే glycogenesis, gluconeogenesis, glycogenolysis, glycolysis, ఇవన్నీ కూడా మనకు రన్ అవుతున్నాయి సైకిల్స్ అన్నీ కూడా. అంటే మనం యూజువల్గా మనం ఎంజైమ్ మిషనరీ చదువుకున్నాం అందులో. సో ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ చేసేవాళ్ళు ఎవరండి? థైరాక్సిన్. సో దాన్ని బట్టి మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజం కంటిన్యూస్గా మన బాడీలో జరుగుతూనే ఉంటుంది. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ థైరాక్సిన్ ఈజ్ ఇట్స్ యాక్షన్ ఆన్ ఫ్యాట్ మెటబాలిజం. థైరాక్సిన్ కాజెస్ ద మొబిలైజేషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఫ్రమ్ ద ఎడిపోస్ టిష్యూస్ అండ్ ఫ్యాట్ డిపాజిట్స్. దిస్ ఇంక్రీజెస్ ద ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ లెవెల్ ఇన్ ద బ్లడ్. యూజువల్గా మనం కావాల్సిన దానికన్నా ఎక్కువగా కనుక కార్బోహైడ్రేట్స్ని సెన్సైజ్ చేసుకుంటుంది బాడీ అంటే, గ్లైకోజన్ సెన్సైజ్ అవుతుంది అంటే ఏ హార్మోన్ వల్ల సెన్సైజ్ అవుతుందండి? అది ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల సెన్సైజ్ అవుతుంది అని నేను చాలా క్లాసెస్లో చెప్పాను డయాబెటీస్ చెప్పినప్పుడు. సో ఇన్సులిన్ ఏం చేస్తూ ఉంటుంది? ఫ్యాట్ని తయారు చేసి ఫ్యాట్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తుంది ఒక టిష్యూస్లో, వాటిని ఎడిపోస్ టిష్యూస్ అంటారు. సరే, ఇప్పుడు గ్లైకోజినోలైసిస్ జరగాలి అంటే ఫ్యాట్ అనేది మనకి హైడ్రోలైజ్ అయిపోయి గ్లైకోజన్ కింద మారిపోయి అది మళ్ళీ గ్లూకోజ్ కింద మారాలి అంటే ఎవరు ఇక్కడ ఉపయోగపడతారు? థైరాక్సిన్ అనేది. ఇట్ స్టిమ్యులేట్స్ ద లైపోలసిస్ అంటే లిపిడ్ని ఫ్యాట్ని కనుక మొత్తం ఫ్యాటీ యాసిడ్స్ కింద లైపోలైసిస్ చేస్తుంది ఎడిపోస్ టిష్యూ నుంచి. దానివల్ల ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ ద బ్లడ్. దానివల్ల మనకి ఫ్యాటీ యాసిడ్ లెవెల్ బ్లడ్లో పెరుగుతుంది. సో ఫ్యాట్ అంతా కూడా మనకి బ్లడ్లో నుంచి బయటికి రావాలి అంటే ఎడిపోస్ టిష్యూ ద్వారా ఆ ప్రాసెస్ని లైపోలిసిస్ అంటారు. దిస్ లైపోలిసిస్ ఇస్ ప్రమోటెడ్ బై ద థైరాక్సిన్ హార్మోన్. లెట్ us see the other functions of thyroxine on our body. ఓవరాల్ గ్రోత్ మన బాడీలో వస్తుంది. చిన్నప్పటి నుంచి మన ఓవరాల్ గ్రోత్ అలాంగ్ విత్ ద గ్రోత్ హార్మోన్ నార్మల్గా గ్రో అవ్వగలుగుతున్నారు, హెల్తీ ఇండివిజువల్ కింద కన్వర్ట్ అవుతున్నారు అంటే బికాస్ ఆఫ్ థైరాక్సిన్. Thyroxine is more important for the growth and development of brain during the fetal life and during the first few years of postnatal life. సో చిన్నపిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా బాగా బ్రెయిన్ డెవలప్ అయ్యి అది ప్రతి దాన్ని అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సో థైరాక్సిన్ హార్మోన్ అనేది సరిగ్గా సెన్సైజ్ అవ్వకపోతే చిన్నతనంలో బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు. సో మెంటల్లీ రిటార్డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అవి డిజార్డర్స్లో మాట్లాడతాను నేను. సో మనకు బ్రెయిన్ డెవలప్మెంట్ ఫీటల్ లైఫ్ నుంచి ఉంది అంటే బికాజ్ ఆఫ్ థైరాక్సిన్. సో ఎఫెక్ట్ ఆన్ బాడీ వెయిట్. థైరాక్సిన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ద మెయింటైనింగ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. మన బాడీ వెయిట్ నార్మల్గా మెయింటైన్ అవ్వాలి అంటే BMI అంటారు దాన్ని, బాడీ మాస్ ఇండెక్స్. సో హైట్ ఈజ్ టు వెయిట్ రేషియో మనం మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం ఎప్పటికప్పుడు. సో ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం? బికాజ్ ఆఫ్ ద నార్మల్ రిలీజ్ ఆఫ్ థైరాక్సిన్. ఒకవేళ కనుక థైరాక్సిన్ కనుక తక్కువ సెన్సైజ్ అవుతే ఎక్కువ సెన్సైజ్ అవుతూ ఉంటే బాడీ వెయిట్లో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. సపోజ్ ఇంక్రీజ్ ఇన్ థైరాక్సిన్ సెక్రేషన్ డిక్రీజెస్ ద బాడీ వెయిట్. ఇప్పుడు ఎప్పుడన్నా థైరాక్సిన్ బాగా ఎక్కువ సెన్సైజ్ అయిపోతుంది మన బాడీలో అంటే యూజువల్గా అది బాడీ వెయిట్ని
డిక్రీజ్ చేసేస్తూ ఉంటుంది. అదే డిక్రీజ్ ఇన్ థైరాక్సిన్ సెక్రేషన్ ఇంక్రీజెస్ ద బాడీ వెయిట్. అంటే థైరాక్సిన్ అసలు సెన్సైజ్ అవ్వట్లేదు ఆ వ్యక్తిలో, అలాంటప్పుడు బాడీ వెయిట్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. సో నార్మల్ వెయిట్ అకార్డింగ్ టు ద BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ అవుతున్న అది ఇండివిజువల్లో అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ నార్మల్ సెక్రేషన్ ఆఫ్ ద థైరాక్సిన్. అదర్వైజ్ adverse effects can be caused in the body weight increasing or decreasing. So let me switch on with the next function, effect on blood. Thyroxine increases the production of RBC అంటే RBC cells ప్రొడ్యూస్ అవ్వడానికి. RBC సెల్ లైఫ్ స్పాన్ ఎంతండి? 120 days. 120 days తర్వాత దే విల్ బీ గోయింగ్ ఇన్ టు ద గ్రేవ్యార్డ్ ఆఫ్ అవర్ హ్యూమన్ సిస్టమ్, నథింగ్ బట్ స్ప్లీన్. సో స్ప్లీన్లోకి వెళ్ళి అవి డిస్ట్రక్ట్ అయిపోతూ ఉంటాయి, బిలిరుబిన్ బిలివర్డిన్ కింద మారిపోతూ ఉంటాయి. మళ్ళీ న్యూ ఆర్బీసీ సెల్స్ బోన్ మ్యారో నుంచి సిన్సైజ్ అవ్వాలి. సో సిన్సైజ్ అవ్వాలి బోన్ మ్యారో నుంచి ఆర్బీసీ సెల్స్ సిన్సైజ్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఎరిథ్రోపాయిసిస్ అని కానీ హీమోపాయిసిస్ అని కానీ అంటారు. సో సింథసిస్ ఆఫ్ న్యూ ఆర్బీసీ సెల్స్ ఇస్ నోన్ యాజ్ ఎరిథ్రోపాయిసిస్ అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ డన్ బై థైరాక్సిన్. మన బాడీలో ఆర్బీసీ సెల్స్ మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తున్నాయంటే థైరాక్సిన్ వల్లే ఇది యాక్సిలరేట్ అవుతుంది. థైరాక్సిన్ యాక్సిలరేట్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎరిథ్రోపాయిసిస్ అండ్ ఇంక్రీజెస్ ద బ్లడ్ వాల్యూమ్. దానివల్ల బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. ఎక్కువ ఆర్బీసీ సెల్స్ పెరుగుతూ ఉంటే వాళ్ళ బ్లడ్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఎనీమియా లాంటి సిచ్యువేషన్స్ రావు అనమాట. ఎఫెక్ట్ ఆన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే థైరాక్సిన్, స్పెల్లింగ్ రాంగ్ ఉందమ్మా ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. థైరాక్సిన్ ఇంక్రీజెస్ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బై యాక్టింగ్ మెయిన్లీ ఆన్ ద హార్ట్. సో హార్ట్లో దాని పంపింగ్ కానీ అంటే హార్ట్ పంప్ అవుతూ ఉంటుంది కదా, ఫర్ ఎవ్రీ 72 seconds దాని హార్ట్ రేట్ చూపిస్తూ ఉంటుంది. దాని కార్డియక్ సైకిల్ అని అంటారు. ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్, రేట్ ఆఫ్ కాంట్రాక్షన్ హార్ట్కి యాజ్ యూజువల్గా జరుగుతూనే ఉంటుంది. వెన్ ఇట్ టేక్స్ ఆన్ ఇంప్యూర్ బ్లడ్ అండ్ ఇట్ ప్యూరిఫైస్ ద బ్లడ్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ ఇట్స్ ప్యూర్ బ్లడ్ టు ద వెజల్స్ అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఆర్టరీస్కి బ్లడ్ వెజల్స్కి నుంచి ఇంప్యూర్ బ్లడ్ తీసుకోవాలి, మళ్ళీ ప్యూర్ బ్లడ్ ఎటు పడితే అటు సర్క్యులేట్ చేయాలి అంటే హార్ట్ అనేది ఒక రిథమ్ ఫాలో అవ్వాలి. కార్డియక్ సైకిల్ అంటారు దాన్ని. అంటే దాని యొక్క ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్, రేట్ ఆఫ్ కాంట్రాక్షన్ కరెక్ట్గా ఉండాలి. సో దిస్ ఈజ్ ప్రమోటెడ్ బై ద థైరాక్సిన్. Thyroxine has a direct effect on the heart and increases the rate of contraction and the force of contraction. Otherwise, heart rate, heart pumping of the blood అనేది సరిగ్గా ఉండదు. సో థైరాక్సిన్ ఎప్పుడైతే లేదో మన బాడీలో హైపోథైరాయిడిజం అని అంటారు ఆ సిచ్యువేషన్లో, వాళ్ళలో కార్డియక్ అవుట్పుట్ సరిగ్గా ఉండదు, కార్డియక్ సైకిల్ సరిగ్గా జరగకపోతే హార్ట్ ఫెయిల్యూర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ థైరాక్సిన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ GIT అంటే GIT అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అమ్మ. ఇది డైజెస్టివ్ సిస్టమ్ చెప్పినప్పుడు ఇంకా క్లారిటీగా మాట్లాడతాను. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే డైజెస్టివ్ సిస్టమ్. మనకు ఫుడ్ తీసుకుంటున్నాం, ఫుడ్ బాలస్ డైజెస్ట్ అవుతుంది, చర్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది, డిఫరెంట్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ఆ ఫుడ్ అంతా కూడా సింప్లర్ కాంపౌండ్స్ కింద మారుతుంది. సో ఈ సింప్లర్ కాంపౌండ్స్ కింద మారినప్పుడు మళ్ళీ అది గ్లూకోజ్ కింద, అమైనో యాసిడ్స్ కింద, లిపిడ్స్ కింద మళ్ళీ ఇంకా సింప్లర్గా అయ్యి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్లో కలుస్తూ ఉంటుంది. దిస్ ప్రాసెస్ ఎంటైర్లీ ఈజ్ మైండెడ్ బై థైరాక్సిన్. థైరాక్సిన్ జనరలీ ఇంక్రీజెస్ ద ఎపటైట్ అండ్ ఫుడ్ ఇంటేక్. సో మనకు ఆ డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి మొత్తం ఫుడ్ అంతా డైజెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫీల్ ఆఫ్ హంగర్ కలుగుతూ ఉంటుంది, దాని ఎపటైట్ అని అంటారు. సో మనకి ఎపటైట్ కలుగుతుంది అంటే బికాజ్ ఆఫ్ థైరాక్సిన్ అండ్ దానివల్ల మనం ఫుడ్ ఇంటేక్ చేసుకోగలం. సో ల్యాక్ ఆఫ్ థైరాక్సిన్ కాజెస్ కాన్స్టిపేషన్ అండ్ ఇంక్రీజ్ సెక్రేషన్ ఆఫ్ థైరాక్సిన్ కాజెస్ డయేరియా. డయేరియా అంటే తక్కువ థైరాక్సిన్ రిలీజ్ అవుతుంటే కాన్స్టిపేషన్ జరుగుతూ ఉంటుంది, ఎక్కువ థైరాక్సిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, డయేరియా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం. సో నార్మల్గా థైరాక్సిన్ రిలీజ్ అవుతుంటే మన బాడీలో ఎపటైట్ పుడుతూ ఉంటుంది, ఎపటైట్కి సరిపడా మనం ఫుడ్ ఇంటేక్ చేసుకోగలం, లేదంటే ఫుడ్ ఇంటేక్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఫుడ్ ఇంటేక్ అనేది కంప్లీట్గా మానేసిన కాన్స్టిపేషన్కి గురవుతాం. ఫుడ్ ఇంటేక్ అనేది ఫుల్ అంటే ఎపటైట్కి మించి ఎక్కువగా తీసుకున్నా కూడా విల్ సఫర్ విత్ డయేరియా. So let me switch on with the next important function, central nervous system. Effect on central nervous system. Thyroxine is very essential for the growth and normal function of CNS. అంటే
సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయాలి అంటే అది చాలా ఇంపార్టెంట్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది కరెక్ట్గా అంటే ఇప్పుడు మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దేనికి ఉపయోగపడుతూ ఉంటాయి? స్టిమ్యులేటరీ ఎఫెక్ట్స్. సో స్టిమ్యులేటరీ ఎఫెక్ట్ అంటే మనం ఏదన్నా స్టిమ్యులేషన్కి గురయ్యాము అనుకుందాం. ఏదన్నా ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ సచ్ యాజ్ ఏదైనా దెబ్బ తగిలింది మనకి, దాన్ని మళ్ళీ వెంటనే మనం దాన్ని స్పందిస్తున్నాం కదా, దాన్ని స్టిమ్యులేటరీ అండ్ ఎగ్జైటబిలిటీ ఎఫెక్ట్స్ అని అంటారు. సో ఆ స్టిమ్యులేటరీ ఎఫెక్ట్స్ అనేవి మనకు కలుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ థైరాక్సిన్. థైరాక్సిన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ అండ్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ సిఎన్ఎస్. సో సపోజ్ థైరాక్సిన్ ఆల్సో ఇంక్రీజెస్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ త్రూ ద బ్రెయిన్. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? అది బ్లడ్లో సర్క్యులేట్ బాగా అవుతుంది కాబట్టి థైరాక్సిన్ మనకి బ్రెయిన్ సెల్స్కి కరెక్ట్గా సిగ్నల్స్ పాస్ అవుతుంది కాబట్టి మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలో స్టిమ్యులేటరీ ఎఫెక్ట్స్ అనేవి సిగ్నల్స్ పాస్ అవుతున్నాయి అన్నమాట. దానివల్ల కరెక్ట్ స్టిమ్యులేషన్కి మనం రెస్పాండ్ అవ్వగలుగుతున్నాం. వీఆర్ గివింగ్ ఎ కరెక్ట్ ఎగ్జైటబిలిటీ. ఎఫెక్ట్ ఆన్ స్లీప్. హైపర్ సెక్రేషన్ ఆఫ్ థైరాక్సిన్ కాజెస్ ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ ఆఫ్ మజిల్ అండ్ సిఎన్ఎస్. సో మనకి ఎక్కువగా కనుక థైరాక్సిన్ రిలీజ్ అయిపోయింది అనుకోండి, అది ఎక్కువగా స్టిమ్యులేషన్ చూపిస్తూ ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వల్ల. దానివల్ల మొత్తం ఓవరాల్గా మజిల్స్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో అవి ఎక్కువ ఎగ్జైటబిలిటీకి గురవుతూ ఉంటాయి, బాగా స్ట్రెయిన్గా ఫీల్ అవుతూ ఉంటుంది, అంటే హెవీ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దానివల్ల ద పర్సన్ కెన్ నాట్ స్లీప్. సో ద పర్సన్ కెనాట్ స్లీప్. ఆన్ ద అదర్ హ్యాండ్ హైపోసెక్రేషన్ ఆఫ్ ద థైరాక్సిన్ కాజెస్ ఎక్సెసివ్ స్లీప్. అంటే అసలు థైరాక్సిన్ రిలీజ్ అవ్వలేదు అనుకుందాం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది స్పందించదండి, స్టిమ్యులేటరీ ఎఫెక్ట్స్ ఎగ్జైటబిలిటీ ఎఫెక్ట్స్ ఏం చూపించదు, లెథర్జీగా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఎక్సెస్ ఆఫ్ స్లీప్ అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. సో దిస్ కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ స్లీప్ ఈజ్ కాల్డ్ యాజ్ సోమ్నలెన్స్. వాళ్ళు చాలా ఎక్కువగా నిద్రపోతూ ఉంటారండి, ఆ సిచ్యువేషన్ సోమ్నలెన్స్ అంటారు. సోమ్నలెన్స్ ఉన్నవాళ్ళు 14 to 16 hours per day నిద్రపోతూ ఉంటారు. ఎఫెక్ట్ ఆన్ సెక్షువల్ ఫంక్షన్స్ అండి. మ్యాన్లో కనుక థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వకపోతే హైపర్ కానీ హైపో కానీ, అంటే రిలీజ్ అవ్వకపోయినా ఎక్కువగా రిలీజ్ అయిపోయినా వాళ్ళు కంప్లీట్ ఇంపార్టెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో ల్యాక్ ఆఫ్ డూయింగ్ సెక్షువల్ డ్రైవ్ అనమాట, ఇంపార్టెన్సీ అంటారు దాన్ని. అదే ఉమెన్లో ల్యాక్ ఆఫ్ థైరాక్సిన్ లీడ్స్ టు మెనర్హాజియా. మెనర్హాజియా అంటే ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్స్లో ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉండడాన్ని మెనర్హాజియా అని అంటారు. అండ్ హైపర్ థైరాయిడిజం ఇన్ ఉమెన్ లీడ్స్ టు ఆలిగోమెనేరియా. థైరాక్సిన్ కనుక ఎక్కువ రిలీజ్ అయిపోతుంటే ఆ ఉమెన్లో ఆలిగోమెనేరియా వస్తూ ఉంటుంది. అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి ఒక ఫిమేల్లో 28 days సైకిల్స్ జరుగుతూ ఉంటాయి, కానీ వాళ్ళలో 2 months ఆర్ 3 monthsకి అంటే 90 days ఆర్ 60 days టెన్యూర్లో మెన్స్ట్రల్ సైకిల్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఆలిగో అని అంటారు. అంటే ఆలిగో అంటే ఫ్యూ మెనరియా అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఎక్కువ కాలం వ్యవధి తీసుకుంటుంది. దాన్ని ఆలిగోమెనేరియా అని అంటారు. ఎందుకు జరుగుతుంది ఇది? థైరాక్సిన్ ఎక్కువగా రిలీజ్ అయిపోతుంటే వాళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. So this is all about the thyroid gland, and in the next topic I will meet you with the disorders of the thyroid gland. Thank you, students.